ఒకప్పుడు ఒక సంపన్న పట్టణంలో ధనిక వ్యాపారి డంతిలుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, కష్టపడి పనిచేసేవాడు, అందరికీ గౌరవనీయుడు. అతని సంపద రోజురోజుకు పెరుగుతూనే ఉండేది. రాజు కూడా అతనిని ప్రశంసించేవాడు. డంతిలుడు కేవలం ధనికుడే కాకుండా దయాగుణంతో కూడినవాడిగా ఉండేవాడు. అతను ఎంతో మందికి సహాయం చేసేవాడు. అందువల్ల ప్రజలందరూ అతన్ని ప్రేమించేవారు. ఒకరోజు అతను ఒక గొప్ప విందును ఏర్పాటు చేసి రాజును, అతని మంత్రులను మరియు పట్టణంలోని ప్రముఖులను ఆహ్వానించాడు. అతిథులలో ఒక సాధారణ గుమస్తా అయిన గోరంహ కూడా లోపలికి వచ్చి మహారాజులతో సమానంగా కూర్చున్నాడు. ఇది చూసిన డంతిలుడు ఉగ్రరూపం దాల్చాడు. ఒక సాధారణ సేవకుడు మహారాజులతో సమానంగా ఎలా కూర్చుంటాడు అని ఆలోచించాడు. కోపంతో అతను గోరంహను బహిరంగంగా అవమానించి విందు నుంచి బయటికి తోసివేశాడు. గోరంహ అవమానం బాగా బాధపెట్టింది. అతను, డంతిలుడు శక్తివంతుడైన వాడే కావచ్చు, కాని నాకు కూడా నా స్వంత మార్గాలు ఉన్నాయి అని అనుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక తుంటరి యుక్తి ఆలోచించాడు. తరువాతి రోజు రాజు విశ్రాంతిగా ఉన్నప్పుడు గోరంహ అతని వద్దకు వెళ్లి మృదువైన స్వరంతో చెప్పాడు, మహారాజా, డంతిలుడిని మీరు గమనించలేదేమో. అతను రోజూ సభలోకి ప్రవేశించి తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అది మీమీద ఎటువంటి అపహాస్యమో ఏమో. ఈ మాటలు విని రాజుకు ఆశ్చర్యం కలిగింది. నన్ను హేళన చేస్తున్నాడా? ఎంత ధైర్యం అనుకున్నాడు. అప్పటినుండి రాజు డంతిలుడిపై అనుమానించసాగాడు. అతన్ని రాజదర్బారానికి పిలవడం మానేశాడు. సభలో కూడా పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల తరువాత డంతిలుడు రాజభవనంలోకి ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు రక్షక భటులు అతన్ని ఆపివేశారు. రాజు వైఖరి మారడం చూసి డంతిలుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. దీన్ని చూసిన గోరంహ ఆ రక్షక భటులని ఉద్దేశించి అవహేళనతో ఇలా అన్నాడు, అయ్యో, ఈ వ్యాపారిని రాజు ఎంతో ఆదరిస్తాడు. ఇతను శక్తివంతుడు. ఇతను ప్రజలను పట్టుకునేలా చేయగలడు, లేదా విడుదల చేయగలడు, లేదా బయట పడవేయగలడు. ఇతను నన్ను తన విందు నుండి బయటకు పంపినట్లే. మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు అదే విధిని అనుభవించవచ్చు. ఈ సంఘటన తరువాత డంతిలుడి సంపద వేగంగా క్షీణించాయి. నా తప్పు ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ఒక సాధారణ గుమస్తాను అవమానించినందుకు ఇది నాకు తగిన శిక్ష అని గ్రహించాడు. తన పొరపాటును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్న డంతిలుడు గోరంహ వద్దకు వెళ్లి హృదయపూర్వకంగా క్షమాపణ కోరాడు. అతనితో గౌరవంగా ప్రవర్తించి బహుమతులు అందించాడు. గోరంహకి తృప్తిగా అనిపించి అతనికి సహాయం చేయాలని భావించాడు. ఆ తరువాత గోరంహ రాజు వద్దకు వెళ్లి ఇలా చెప్పాడు, మహారాజా, నేను పొరపాటు చేశాను. డంతిలుడు మిమ్మల్ని అవహేళన చేయలేదు. అది కేవలం నా ఊహ మాత్రమే. ఇది విని రాజు డంతిలుడిని క్షమించి మళ్లీ తన సభలోకి ఆహ్వానించాడు. ఆ రోజు నుండి డంతిలుడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. ఎవరైనా పెద్దవారైనా చిన్నవారైనా అందరినీ గౌరవంగా చూడాలి.